అండ్ ఇంకా టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే చెప్పే కంటే మీకు చూపిస్తే బెటర్. థగ్ లైఫ్, గోట్ లైఫ్, వార్ టూ లైఫ్ లాంటివి వేసి ఒకసారి కాదు ఒక 20 సార్లు రుబ్బితే వచ్చిందే ఈ హార్పిక్. అదే టాక్సిక్. ప్రతి 2 నిమిషాలకి లేస్తే గపా గపా అంటావు, పడుకుంటే గపా గపా అంటావు, నిల్చుంటే గపా గపా అంటావు. హీరో నేసేయడానికి సూసైడ్ బాంబర్ లాగా వస్తుంది. హీరో ఏమంటాడంటే ఓ 2 మినిట్స్ ఉంది, ఈ 2 మినిట్స్ మనం ఏం చేద్దామంటే ఒకరి మీద ఒకరు ఎక్కుదాం, అలా చచ్చిపోతే క్రేజీగా ఉంటుంది అంటాడు. వీళ్ళు ఏదో కేజీఎఫ్ స్టైల్లో పీకీ బ్లైండర్స్ తీయాలని అనుకొని స్పూఫీ బ్లైండర్స్ తీసినట్టుంది. నేను నా జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా అయిపోయిన తర్వాత జనాలు బేసిక్గా సినిమా అయిపోయినందుకు చప్పట్లు కొట్టడం చూశా. ఇంత గందరగోళం జరుగుతుంటే ప్రతి 2 నిమిషాలకు ఒక క్యారెక్టర్ వచ్చేసి ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు, ఇద్దరు నరుక్కోవడం లేదా కాల్చుకోవడం లేదా వేసుకోవడం, ఇదే పని. మళ్ళీ అక్కడ కూడా లెట్స్ బ్రేక్ ద డాన్స్ ఫ్లోర్ అంటే డాన్స్ ఫ్లోర్ కాదు, మంచిగా రగ్గొడతా అంటాడు, మంచిగా రగ్గొడతాడు. మళ్ళీ రన్ టైం 3 hours ప్లస్ అని తెలుసు, కానీ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది 3 hours ప్లస్ అని. రన్ టైం కి చెప్పలేదు, టార్చర్ కి చెప్పారు. చెప్తున్నాను, యష్ కూడా ఈ సినిమా థియేటర్లో చూస్తే పడుకుడిపోతాడు. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. అది తమం చూసుకుంటా, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2వ హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని తలగా బాగా కూడా చంపేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఇక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాల్ 2 సెటైర్లు వేసుకున్నాయి, నువ్వు రికార్డ్ చేసుకున్నా. ఇక 3వ హీరోయిన్ మమతని బరబర ఇడ్చుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పీక మీద కాలేసి తక్కి చంపేసి. కట్ చేస్తే ఫైట్ ఎవరితో సార్? ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంతా బాడా? బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయి? తర్వాత ఏం జరిగింది సార్? అక్కడ దాకా వచ్చిందిరా. నైట్ 2 పెగ్గలేస్తే మొత్తం వచ్చేస్తాయి.